నమస్కారము. నేను డాక్టర్ విజయమోహన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్. ఈ రోజులో మనము ముఖ్యంగా ఈ షుగర్తో బాధపడిన వాళ్ళ ద్వారా డయాబెటీస్ రివర్సల్ అనే ఒక వర్డ్ వింటున్నాం. అంటే డయాబెటీస్ని కంప్లీట్గా నివారించవచ్చా అన్నది ఒక ప్రశ్న చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. డయాబెటీస్ అంటే మీకు అందరు తెలిసిన విషయమే. అది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది, అది లైఫ్ లాంగ్ జబ్బు. డయాబెటీస్ ఇది హోల్ బాడీ డిసీజ్ అంటాం. ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు జీవితాంతం మందులు తీసుకొని వాళ్ళ డైట్ రెస్ట్రిక్షన్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వ్యాయామం అవి చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనము డయాబెటీస్ రివర్సల్ అంటే మొత్తం డయాబెటీస్ బాడీలోంచి వెళ్ళిపోయి క్యూర్ అయిపోయి ఇంకా డయాబెటీస్ అనే రోగం ఉండదు, అప్పుడు మందులు తీసుకునే అవసరం లేదు అని చాలామంది అడుగుతుంటారు. ఇది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే ఈ మధ్యలో రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే కొన్ని కేసెస్లలో కొంతమందికి ఈ డయాబెటీస్ కెన్ బి రివర్స్డ్. స్ట్రిక్ట్ డైట్ కంట్రోల్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, బాడీ వెయిట్, కొలెస్ట్రాల్ అవన్నీ తగ్గిస్తే, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకుంటే ఈ డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాని గురించి మొత్తం ప్రపంచంలో చాలా రీసెర్చ్ జరిగాయి. ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇట్ క్యాన్ బి రివర్స్డ్ అని అంటున్నారు. అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్ డైట్, ఫ్యాట్ డైట్ అది తగ్గిస్తే ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే మీ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు అంటే దాని చుట్టూతా ఫ్యాట్ అక్యుములేట్ అయింది. ప్యాంక్రియాస్ చుట్టూ క్రొవ్వు, ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు అది సరిగ్గా పనిచేయకుండా ఇన్సులిన్ తయారవ్వడం తగ్గిపోతుంది. దాంతో డయాబెటీస్ వస్తుంది. కాబట్టి ఆ పాయింట్ని తీసుకొని రివర్సల్ పాసిబులా కాదా అని మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాం. అయితే ఈ స్ట్రిక్ట్ డైట్ రెస్ట్రిక్షన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ రెస్ట్రిక్టెడ్ డైట్ ఇవన్నీ చేస్తే కొంతవరకు డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు అని అంటున్నాం. అయితే ఈ రీసెర్చ్ ప్రకారం ఈ తెలిసిన విషయాన్ని మనం కరెక్ట్గా నిజమా కాదా అన్న దానికి ఇంకా కొంతకాలం వెయిట్ చేసి చూడాల్సింది. చాలామందికి నేను చెప్పినట్టుగా డయాబెటీస్ మొత్తం క్యూర్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. కానీ ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత వాళ్ళకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా అన్నది ఇప్పుడెప్పుడు చెప్పలేము. కాబట్టి డయాబెటిక్ రివర్సల్ అనేది పాసిబుల్ ఏమో అనిపిస్తుంది మనకు ఇప్పటి వరకు. అయితే ఇంకా కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ అయిన తర్వాత చాలామందికి అసలు మొత్తం షుగర్ పోయింది, మందులు అక్కర్లేకుండా పోయింది అని కరెక్ట్గా మనకు తెలిస్తేనే అప్పుడు డయాబెటీస్ రివర్సల్ అని మనం చెప్పొచ్చు. అంతవరకు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ షుగర్ చెక్ చేయించుకొని మందులు సరిగా తీసుకొని డైట్ రెస్ట్రిక్షన్స్, కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా, కార్బోహైడ్రేట్స్లో అది లోపలికి వెళ్ళిన తర్వాత షుగర్ కింద మారిపోతుంది. ఆ షుగర్ ఎక్కువైనప్పుడు ప్యాంక్రియాస్లో ఉండే ఇన్సులిన్ తగ్గినప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, నర్వ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మొత్తం ఇది హోల్ బాడీ డిసీజ్. డయాబెటీస్ అంటే ఉట్టి షుగరే కాదు. 250 షుగర్ ఉంది, ఈ టాబ్లెట్ ఇవ్వగానే 200 అయింది అని సంతోషపడాల్సిన విషయం కాదు. ఇది హోల్ బాడీ డిసీజ్. ప్రతి అవయవం, బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా డయాబెటీస్ వల్ల చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ 5 years 10 years డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్ ఉంటే కనుక. కాబట్టి మనం అంతవరకు ఈ రివర్సల్ అన్ని మనం కన్ఫర్మ్ అయ్యేంత వరకు మనం మందులు వాడాల్సిందే. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా బ్లడ్ షుగర్ అవి చెక్ చేయించుకొని వారి సలహా ప్రకారం ఫ్యూచర్లో టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ కాకుండా, హార్ట్ అటాక్స్, పారాలిటిక్ అటాక్స్ కాకుండా, తర్వాత కాలు ఉండే గ్యాంగ్రీన్ కాలులో తీసేసిన యాంపుటేషన్ చేసే అవసరం కూడా చాలామందికి అవసరం పడ్డది. కాబట్టి అప్పటిదాకా మనం డయాబెటీస్ రివర్సల్ ఫైనల్గా తెలిసేంత వరకు వీ హ్యావ్ టు ఫాలో మెడికేషన్, వీ హ్యావ్ టు గో ఫర్ ఎ రెగ్యులర్ చెకప్. సో టేక్ కేర్. నమస్కారం.